శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ నియామకమయ్యారు. లీసా గిల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర న్యాయశాఖ. లీసా గిల్ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని కూడా కేంద్ర న్యాయశాఖ చెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వులను నోటిఫై చేసింది కేంద్రం. ఈ నెల 25న ప్రమాణం చేయించనున్నారు గవర్నర్. ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు సృష్టించారు లీసా. ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ 24న పదవి విరమణ చేయనున్నారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా లీసా గిల్ నియామకమయ్యారు. జస్టిస్ లీసా గిల్కు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, లీసా గిల్ సీజేగా నియామకం హైకోర్టుకు సంబంధించి ఏ విధంగా చూడాలి? తొలి మహిళా సీజేగా రికార్డు సృష్టించారు ఆమె. ఎస్ మురళి, అంటే మనం సాధారణంగా న్యాయమూర్తులు అనగానే ఎక్కువగా పురుషులను ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే పురుషుల న్యాయమూర్తుల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు తొలిసారిగా మహిళా న్యాయమూర్తి రావడం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఎందుకు అని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ప్రతిదీ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ నాయకులు లేదంటే ఇతరులు కొంత పలుకుబడి ఉన్నవారు ఎక్కువగా న్యాయస్థానాలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా హైకోర్టుకు వెళ్తూ ఉంటారు. డైరెక్ట్ గా హైకోర్టులో దాఖలయ్యేటువంటి లంచ్ మోషన్ పిటిషన్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత మహిళా న్యాయమూర్తి విషయంలో కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే ముఖ్యంగా ఇటు అమరావతికి సంబంధించినటువంటి కొన్ని కేసులు కానీ లేదంటే మరికొన్ని రాజకీయ సంబంధితమైనటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా కొంత ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశం గురించి కొంత చర్చ అయితే జరుగుతుంది. మరి ఆమె ఇచ్చేటువంటి తీర్పులు ఎలా ఉండబోతున్నాయి, ఆమె నేతృత్వంలో హైకోర్టు ఏ విధంగా పనిచేయబోతున్నాయి దానికి సంబంధించి కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఏదెలా ఉన్నప్పటికీ కూడా ఇక ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కేంద్ర న్యాయశాఖ నియామకాన్ని అధికారికంగా నోటిఫై చేయడం అన్ని కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవి విరమణ చేస్తే ఆయన స్థానంలో ఏప్రిల్ 25 నుండి జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. ఇక ఆమెతో ఏప్రిల్ 25న ఏపీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణ స్వీకారం కూడా చేయించనున్నారు. చండీగఢ్కి చెందినటువంటి ఈమెకు కొంత అంటే ముక్కుసూటుతనం ఉండేటువంటి న్యాయమూర్తిగా కూడా చెప్తూ ఉంటారు. ఎస్, అంటే గతంలో ఆమె ఇచ్చిన తీర్పుల విషయంలో కావచ్చు, ఆమె పనితీరుకు సంబంధించి కూడా ఒకంత చర్చ జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా ఒకంత డిఫరెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉందంటారా? తీర్పుల విషయంలో కావచ్చు, వస్తున్నటువంటి ఆ కేసుల విషయంలో కావచ్చు, కొన్ని మళ్ళీ తిరిగి విచారణ అనేది పునఃప్రారంభం అవుతుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా వెంకట్, దీన్ని ఎలా చూడాలి? అవును 2019 నుంచి 2024 వరకు నమోదైనటువంటి కేసుల విషయంలో కొంత హైకోర్టు ఆగ్రహంగా ఉంది. అంటే వాటిని కొన్నింటిని కొట్టేయడం, కొన్నింటిని అలా కంటిన్యూ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ధీరజ్ సింగ్ ఠాకూర్ కొంత అంటే రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కొంత అంటే సున్నితంగా వ్యవహరించారు, అంటే వివాదాస్పద నిర్ణయాలకు వెళ్ళలేకపోయారు, అంటే కొన్ని వివాదం అయ్యేటువంటి అంశాలకు సంబంధించి పెద్దగా జోక్యం చేసుకోలేదు అనేది కూడా వినపడినటువంటి మాట. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇక మరి లీసా గిల్ బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆమె ఎలాంటి తీర్పులు వెల్లడించబోతున్నారు, లేదంటే విచారణ అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ అమరావతి రింగ్ రోడ్డు కానీ ఇలా మరికొన్ని అంశాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఆమె వైఖరి అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. మరి అంటే ఏం జరగబోతుందనేది చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ నియామకమయ్యారు. లీసా గిల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. లీసా గిల్ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని కూడా కేంద్ర న్యాయశాఖ చెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వులను నోటిఫై చేసింది కేంద్రం. ఇక ఈ నెల 25న ప్రమాణం చేయించనున్నారు గవర్నర్. ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు సృష్టించారు లీసా. ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ 24న పదవి విరమణ చేయనున్నారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా లీసా గిల్ నియామకమయ్యారు. జస్టిస్ లీసా గిల్కు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన ముక్కుసూటితనంతో కూడా దీనికి సంబంధించి కొన్ని కేసులు ఆవిడ ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించి కూడా ఒకంత చర్చ అయితే జరుగుతోంది. చూడాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుల విషయంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది.